మా పట్టాలు ఉన్నాయి మాకు. మీకు ఏమవుతుందని మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడే హక్కు ఉంటే మాత్రం డబ్బు ఉంటే మా ముందర వచ్చి మాట్లాడాలి. లేదంటే ఆడవాళ్ళ గాజు తోడుకొని ఉండాలంటే మాత్రం మీరు రమ్మంటే మేమైనా వస్తామండి. కానీ మా నోళ్ళు బట్టి మీరు చేసి మీరు మాట్లాడితే మాత్రం మరే తప్పదు. మాకు డబల్ బెడ్రూమ్ వచ్చే రాకుండా వెళ్తే మాత్రం నీ ఇంటి మీదకి వచ్చి చుట్టూలైనా కిరాస్తులను వచ్చి దేనికని తల్లబడి ఆమె చేసి మొత్తం చేసేస్తాం. లేకుండా అసలు ఏమవుతుందని మాకు ఏముంటే మాకు కాదు వాళ్ళు ఎవరు అసలు ఎవరు వాళ్ళు ఎవరు మరి వాళ్ళు చెప్పు ఎవరు అనేది. ఆ సంఖ్య లేని వారు ఎవడు 9 నెలల కింద డ్రా తీసారు. ఆ రోజు ఏం చేసిండు 9 నెలల నుంచి ఇప్పుడు వచ్చి మీకు ఇల్లు రావు, మీ ఇల్లు క్యాన్సిల్ అవుతాయి, మీ జీవో క్యాన్సిల్ అవుతుంది అనేటానికి ఆ వరుణ్ ఎవడు? అసలు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు తిరిగిండు? ఏ పేదవాళ్ళ గురించి తెలుసుకున్నాడు? ఏం చేసిండు? ఆ రోజు డ్రా తీసే రోజు అర్ధరాత్రి 2-3 వరకు కూర్చున్న మరి ఆ రోజు ఏం పీకినాను? ఆ రోజు ఏం చేసినావు? మరి అన్ని ఫాల్తు డ్రాలు అంటున్నావు. ఫాల్తు డ్రాలు ఎట్లా తీస్తారు? అంతమంది ఉన్నారు. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఫాల్తు డ్రాలు తీసాయి. మరి నువ్వు ఆ రోజు ఏసీలో పడుకున్నావా? దుప్పటి కప్పుకొని ఇప్పుడు 9 నెలల నుంచి ఇప్పుడు వచ్చి మాట్లాడడానికి ఏదున్నా మా ముందుకు వస్తావా? ఏదంటా మమ్మల్ని రమ్మంటే నీ ఇంటి దగ్గరికి వస్తాం. మరి ఆడవాళ్ళ సంగతి ఏదో చూద్దాం. పార్టీ తరఫున ఏదన్నా చూసుకోండి, కానీ బీదోళ్ళ నోరైతే కొట్టద్దు. మీరు వచ్చినా మీరు ఆయన చేసిండు, మీ ఇష్టం ఉంటే మీరు అమలు చేయండి, లేదంటే పక్కకు పోండి. అందరూ మీ కలెక్టర్ కాడ కొట్టుకుంటాం. కలెక్టర్ మాకు ఎలా పెట్టిండు వాయిదా ఇస్తానని. మీ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఇట్లా వచ్చింది, మెసేజ్ వచ్చింది. మరి మాకు ఏ న్యాయం చేస్తారు? మీకు అలా పోవాలా? మరి మాకు ఇస్తే రాజమండ్రి మీకు లేదు, మీకు కిరాలు కట్టుకుంటాం.